ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? తప్పక మీరు బాగుండాలి అని మానక మా ప్రార్థనలో, మా వ్యక్తిగతంగా అలాగే మా బిడ్డలు ప్రతి ఉదయం తెల్లవారుజామున మరి వ్యక్తిగతంగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము అనే విషయాన్ని మీ అందరికీ తేట తెల్లంగా తెలియపరుస్తూ ఉన్నాం. మొన్న 1వ తారీఖు నుంచి ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి, ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి. దేవుడే ఇప్పటికే కార్యాలు ఆరంభించాడు. ఎండింగ్ అయ్యేటప్పటికి దేవుడు మహిమ కలిగిన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి ఆమేన్. పిల్లరా, ఈరోజు గత 3 దినాల నుంచి అపోస్తుడైన పౌలు గారి యొక్క పరిచర్యలో రక్షించబడిన సేవకులుగా మారిన కొంతమంది వ్యక్తులను గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అవి మన నోటికి కూడా తిరగని పేర్లు. చెప్పండి ఏ పేరు? ఈ దినము కూడా అటువంటి ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 18వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీవెరుగెదవు. వారిలో పుగెల్లు హెర్మోగేని అనువారు ఉన్నారు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు, చూడండి, ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. ఓకే, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. మరియు అతడు ఎఫెసీలో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఓకే, ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరం పొందునట్లు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము ధ్యానించబోయే వ్యక్తి ఎవరో తెలుసా? ఒనేసిఫోరు. ఏంటంటే బాబు, అత్తగారు పోరు, మాంగారు పోరు, ఆడబొడుసులు పోరు, తోటగాల పోరు, ఈ పోర్లు మాకు తెలుసు. కానీ ఏంటంటే బాబు ఈ పోర్ల సంగతి? ఏ పోరమ్మా? గట్టిగా మాట్లాడండి. ఒనేసిఫోరు అంటే ఈ మాటకి చక్కని అర్థం ఉంది. ఏంటో తెలుసా? నేను ఏని అడిగితే ఇతరుల లాభము తెచ్చేవాడు, ఏమండి, మేలు చేసేవాడు, ఏమండి, చివరగా ఏమనిచ్చాడంటే ఆపదల్లో ఆదుకుని మంచి మనిషి అని అర్థం. లాభాన్ని తెచ్చేవాడు, మేలు చేసేవాడు, ఏమండి, ఆపదలలో ఆదుకునే మనిషి. ఈ ఒనేసిఫోరు అంటే అర్థం అది. దేవుని బిడ్డలారా, పౌలు గారి యొక్క పరిచర్యలో రక్షించబడిన వారిలో పరిచర్యలో అతనికి అండదండలుగా ఉండిన వ్యక్తులలో ఈయన కూడా ఒకడు. అతడు దైవజనుడికి ధైర్యాన్ని చెప్పిన వ్యక్తి, దైవజనుడిని తరచుగా ప్రోత్సాహపరిచిన లేదా ఉత్సాహపరిచిన వ్యక్తి ఈ వ్యక్తి. పిల్లరా, ఈ రాత్రి ఈ వ్యక్తిలో నుంచి 7 సంగతులు మనం నేర్చుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఆసియాలో వారందరూ దైవజనుడైన పౌలు గారిని ఏం చేశారట? విడిచిపోయారట. కానీ ఈ ప్రభువు ఒనేసిఫోరు అనేవాడు దైవజనుడైన పాయింట్ నెంబర్ 1 పౌలు గారిని ఏం చేయలేదండి? విడిచిపెట్టలేదు. ఆమేన్. అందరూ ఆయనను విడిచిపెట్టారు, కానీ
దైవజనుడైన పౌలు గారిని అతను ఏం చేయలేదండి, విడిచిపెట్టలేదు. అన్నీ ఉంటే అండదండలుగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈయన తీసుకెళ్లి చెరసాల్లో వేసేస్తానంటే, సంఖ్యలు వేస్తానంటే, కష్టాల్లో ఉన్నానంటే, జైల్లో వేస్తానంటే ఎవరైనా ఉంటారా? అయ్యి బాబోయ్, ఆయన గురించి జైలుకి వెళ్ళే ఉంటే తీసుకెళ్ళి నన్ను పాడేస్తారన్నారు కదా. అవునా కదా? పోలీస్ స్టేషన్కి రమ్మంటే వస్తారా? జామీన్ ఇమ్మంటే ఇస్తారా? ఒకవేళ ఆయన ఏమన్నా తేడాపాడు తీస్తే నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తారు? జైల్లో పాడేస్తారు. కష్టకాలం వచ్చేటప్పుడు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనుషులు మళ్ళీ ఏం చేస్తారండి? విడిచిపోతారు. ఇప్పుడు ఆసియాలో ఉన్నప్పుడు ఏమండి, పౌలు గారికి ఆయనను అందరూ విడిచి వెళ్ళిపోయారు. అందరూ విడిచి వెళ్ళిపోయినా కానీ ఈ ఒనేసిఫోరు అనే వ్యక్తి పౌలు గారిని ఏం చేయలేదండి? విడిచిపెట్టలేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు ఆయన యొక్క పరిచర్యలో ఆసియాలో ఉన్నప్పుడు అందరూ విడిచిపెట్టారు. కానీ దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మనము ఈ రాత్రి బాగుగా గమనిస్తే ఏమండి, ఈయన దైవజనుణ్ణి విడిచిపెట్టలే. కొంతమంది కష్టాలలో ఉన్నప్పుడు దైవజనుని విడిచిపెట్టలేని వారు ఉన్నారు. ఎలీషా గారు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మోషే గారిని యెహోషువ విడిచిపెట్టాడా? మాట్లాడని గట్టిగా, విడిచిపెట్టలేదు. కొంతమంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏమండి, రాజుల కాలంలో కొంతమంది సైన్యాధిపతులు అనేవారు కూడా విడిచిపెట్టలేదు. ప్రవక్తలకు సపోర్ట్గా ఉన్నారు. వారి మీద ఎవడొచ్చినా సరే ఈగ వాలకుండా కాపాడిన వారు కొంతమంది ఉన్నారు. అదే కోవలో చూస్తే కొంతమంది తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా లేరంటే ఉన్నారండి. వాస్తవంగా అందరూ విడిచిపెట్టిన ఈయన మాత్రం దైవజనుడైన పౌలు గారిని ఏం చేయలేదండి? విడిచిపెట్టలేదు. గనక ఈ రాత్రి మనం ఒనేసిఫోరు గురించి మనము ధ్యానం చేస్తున్నాం. సంగమా విశ్వాసులుగా మనము నేర్చుకోవలసింది ఏంటో తెలుసా? దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దైవజనుడు కష్టములో, దైవజనుడు నిందలలో, దైవజనుడి యొక్క అవమానాల్లో దైవజనుడు కొరకు ఒనేసిఫోరులాగా నిలబడేవారుగా మనం ఉండాలి. ఆమేన్. ప్రతికూల పరిస్థితులు వారి జీవితంలో వారికి ఎదురైనప్పుడు పౌలు గారికి ఏమైనా సుఖం ఉందా? లేదుగా. సంఖ్యలు అంటే ఎక్కడ చెప్పండమ్మా? సంఖ్యలు అంటే ఏంటి? శరసాలు వేసి సంఖ్యలు వేశారు. అటువంటి సమయంలో, కష్టకాలంలో దైవజనుడు ఏం చేయలేదండి? ఈయన విడిచిపెట్టలేదు. అందరూ విడిచిపెట్టేశారు. అక్కడ బ్యాచ్ ఉపవాసం ఉండమంటే, తెల్లవాళ్ళు ప్రార్థన చేద్దామంటే ఉంటారో చెప్పండి? ఏమండో పక్కనేమో శరసాలలో సంఖ్యలో పౌలు గారికి ఎదురవుతే అందరూ విడిచిపోయారు. కానీ ఒనేసిఫోరు అనే వ్యక్తి పౌలు గారిని ఏం చేయలేదండి? విడిచిపెట్టలేదు. సంగమ దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తే ఆయన చేసింది ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారు యందు వారు ఏం చూపారయ్య అంటే కనికరము చూపారు. ఎవరి మీద అంటే దైవజనుడైన పౌలు గారి మీద. ఎందుకు కనికరం అంటే, ముందు వచనాలు గమనిస్తే ఒక పక్కన అతనికి సంఖ్యలు ఏమంటే శరసాల్లో వేశారు. రెండవదిగా ఇతడు ఏం చూపించాడు దైవజనుడి మీద అంటే కనికరం. ఏం చెప్పండి? ఏమన్నా కష్టాల్లో ఉన్నవాడికి కనికరం ఉంటుందా లేదా? బాధల్లో ఉన్నవాడి మీద కనికరం ఉంటుందా లేదా? ఏమండి ఇబ్బందులు, కొలుములు, ఏమండి కొట్టుమిట్లు ఆడుతున్న వారి పట్ల ఏముంటుంది? కొంతమందికి కనికరం ఉండదు. వీళ్ళు ఎవరంటే కఠినాత్మలు. ఎంత చెప్పినా అరిచేతులోంచి మోక చేయి దాకా నాకెత్తారు. ఏసు రక్తమే చేయి బాబు, నాకు పలానా కష్టం వచ్చింది, పలానా ఇబ్బంది వచ్చింది,
బాబు నువ్వు సహాయం చేయమంటే ప్రసంగాలు మాత్రం అయ్యో బాబు దంచు కొట్టేస్తారు, వేసిన వ్యక్తి వేజ్జాయి. ఏమండే టీవీలు పగిలిపోతాయి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడంటే ఆ వ్యక్తి పట్ల ఏం చేయాలా? కనికరము చూపాలా. దైవజనులే కావచ్చు, తోటి సహోదరులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి మీద మనం ఏం చూపించాలి అంటే జాలి చూపించాలి. ప్రియమైన వాళ్ళ అంటే కనికరమును చూపించాలి. దైవజనుడైన పౌలు గారి పట్ల ఈ ఒనేసిఫోరు ఇంటి వారు ఏం చూపిస్తున్నారండి? కనికరము చూపిస్తున్నారు. దైవజనుడు కష్టం అనుభవిస్తుంటే, దైవజనుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, దైవజనుడు ఇబ్బందుల్లో ఉంటే దైవజనుడు మీద మనం ఏం చూపించాలా? దైవ సేవకురాల మీద ఏం చూపించాలా? ఆ కనికరం చూపించాలి. ఒకసారి ఒకడు సేవకుడు చెప్పగా నేను విన్నాను, వాళ్ళ పాస్టర్ లేగలేని పరిస్థితిలో ఉందట. కొంతమంది వచ్చారంట విశ్వాసులు, వచ్చి ఈమె ఇబ్బందులలో మూలుగుతూ ఉంటే, అమ్మగారు కొంచెం వేడి నీళ్ళు పెట్టమంటారా, లేకపోతే టీ పెట్టమంటారా అని అడగాల కదా. అడగలేదంట. వచ్చి గొద్దెనకాల చేతి ఎట్టుకున్నది ఒక ఆవిడి, నడుము మీద చేతి ఎట్టుకున్న ఒక ఆవిడి. ఏమి కంగారు పడకండి అమ్మగారు, తగ్గిపోద్ది. ఇప్పుడు చెప్పాలి మరి, ఏం పర్లేదండి అమ్మగారు, నాకు మొన్న అలాగే వచ్చిందండి, నేను అలాగే మూలిగానండి. దీన్ని పెద్ద సిరంజించుకుని పొడి చేయాలి వెనక నుంచి. ఏడ్చి రక్తం వేయించే ఇది గేదెలకి చేస్తారు కదా, అటువంటి ఇంజక్షన్ ఏం చేయాలా? పొడి చేయాలి ఖచ్చితంగా. నీకు వచ్చిందా, పర్లేదా, తగ్గిపోద్దా, ఇవి చెప్పాలి మరి. కాసేపు దుప్పటి మూసుకేసుకుంటే ఏదోటి వేసుకుంటే తగ్గుతుంది. ఏం చేయాలి? కనికరము చూపించి ఏం చేయాలా అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అటువంటి పుణ్యాత్ములు. అందుకే మనకు వర్షాలు పట్టలేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. మొన్న మధ్యన ఒకడు కొడు దగ్గరికి వెళ్తే అయ్యగారు వర్షాలు పట్టలేదు ఏంటన్నా. అప్పుడు నేను అన్నాను, విజయరాజు గారు పుణ్యాత్ములు ఎక్కువైపోయారు మన ఊళ్ళో. ఆడి పక్కెత్తిన వేసాడండి. దేవునికి పాస్ గారు మీరు కరెక్ట్గా చెప్పారండి, పుణ్యాత్ములు ఎక్కువైపోయారు కాబట్టి మనకి ఏం పట్టలేదు. నేను అంటాను, సేవకుడు కష్టంలో ఉన్నా, సేవకురాలు కష్టంలో ఉన్నా, లేదా నీ తోటి సహోదరి లేవలేని పరిస్థితిలో ఉన్న వారి మీద మనం ఏం చూపించాలా? గట్టిగా చెప్పండి. నీ సుల్లు మాటలు కాదు కావాల్సింది, నీ కనికరము చూపి ఆమె ఉన్న సిచ్యువేషన్లో ఏమి కావాలో నువ్వు కనికరం చూపించడం అంటే ఏంటి? సహాయం చేయటమే కదా. ఒక మాట చెప్తాను, కరోనా వచ్చి జీవిత విలువలు నేర్పింది, మనుషుల యొక్క విలువలు నేర్పింది. బయట వాళ్ళు ఎలాగున్నా కానీ ఇంట్లో వాళ్ళనే కరోనా వస్తే, ఒక దైవజనుడు రాజమండ్రిలో ఆయన గదిలో పాడేసి పాస్టర్ అమ్మ పిల్లలందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ దైవజనుడు కరోనాతో బాత్రూంలో పడి చచ్చిపోతే 3 రోజుల తర్వాత తీశారు. ఎంత వేదనకరం అంటే అంత వేదనకరం. కానీ కరోనా సమయంలో దైవజనురాలు చనిపోతే మేమందరం చచ్చిపోతాం, బతికితే మేమందరం బతుకుతాం. దయానికి ఏం కావాలో అన్ని ఇచ్చింది కాబట్టి మరణాపాయ పరిస్థితి నుంచి బ్రతికాం. హల్లెలూయ. ఆ టైంలో మీరెవరైనా కనీసం ఫోన్ ద్వారా అయినా సరే మమ్మల్ని ఆదరిస్తారేమో అనుకుంటే, ఆవిడంటే ఫోన్ ద్వారానంటే కరోనా వచ్చేస్తుందంటే దేవుని వస్తుంది. ఫోన్తో మాట్లాడితే, అమ్మా ఫోన్తో మాట్లాడితే వచ్చేస్తుందంట, కరోనా వచ్చేస్తుంది అయ్యారు. అందుకోసమే ఫోన్లో మాట్లాడితే కరోనా వచ్చేస్తుందా? ఇంకో మాట చెప్పనా, నా గురించి ఎలాగున్నా కానీ కరోనా వస్తుందనగా రాత్రి అంతా మీ చేతుల మీద, మీ నెత్తి మీద ఏమేసాను చెప్పండి. చేతుల నుంచి ప్రార్థన చేశాను. అయ్యి బాబోయ్, మా సురేందర్ రెడ్డి మహానుభావుడు నేను చెయ్యినంటే, అబ్బాయి ఏంటి చెయ్యకపోతే ఫీలింగ్ లేదన్నాడు. మా ఊరు దగ్గరుండి అందరి చేత చేయలేయించాడు. ఆ మరుసటి రోజే కరోనా వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. అయ్యి బాబు, అయ్యగారు గత రాత్రి చేసాడు,
ఇప్పుడు మాకు ఫస్ట్ వేవ్ కదా. ఒక మాట చెప్తాను, అప్పుడు మనుషుల యొక్క ఆదరణ మనిషికి లేదు, ఎవరి కారే యమునా తీరే. ఇందులో బాధపడవలసిన విషయం ఏది లేదు, చింతించవలసిన విషయం కూడా లేదు. పౌలు గారి పరిస్థితుల్లో చూస్తే అందరూ విడిచిపెట్టినా కానీ ఇతడు ఏం చేశాడు? దైవజనుడి మీద కనికరం చూపాడు. నేనేమంటానంటే, కష్టాలు మనకు ఎదురైనప్పుడు, బాధలు మనకు ఎదురైనప్పుడు, ఇబ్బందులు మనకు ఎదురైనప్పుడు తోటివారి ఎడల మనం ఏం చేయాలి? కనికరం చూపాలి. మూడవదిగా మనం చూద్దాం 17వ వచనం. అతడు రోముకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికాడు. మూడవదిగా దేవుని బిడ్డలారా, ఈ ఒనేసిము పోరుకి ఈ పౌలు గారికి కష్టం వచ్చింది. కష్టం ఏంటి? సంఖ్యలు వేసి మూడవదిగా ఇతడు శనసాలలో ఉన్నప్పుడు నేనంటాను, ఆ కష్టకాలములో దైవజనునికి మూడవదిగా తోడుగా ఉన్నాడు. గట్టిగా చెప్పండి ఆమేన్. ఏమండి, జైల్లో ఉన్నాడు వ్యక్తి, సరసాల్లో ఉన్నాడు అంటే ఏమండి, ఆయనను వెతికేవాడు ఎవడండి? ఏమండి, అటువంటి పరిస్థితులలో ఆ కష్టకాలములో మూడవదిగా చెరసాల్లో వేయబడినని తెలిసి కూడా అతడు చెరసాలలో ఉన్నప్పుడు అతనిని వెతికి ఆమేన్ అతనిని కనుగొని, అంటే నేనేమంటానంటే, ఈ సంఖ్యలలో, ఈ కష్టాలలో, ఈ బాధలలో, ఈ ప్రతికూల పరిస్థితులలో, ఈ ఇబ్బందులలో అతడు చెరసాలలో ఉన్నా సరే, దైవజనుడా నీకు నేను తోడుగా ఉంటాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈరోజు ప్రియులారా, అటువంటి విశ్వాసులు సంఘాలలో లేపబడాలి. సమాజంలో అటువంటి సేవకులు ఏం చేయాలి? లేపబడాలి. అవునండి, లేపబడాలి. ప్రతికూల పరిస్థితులే వారి జీవితంలో వారికి ఎదురైనప్పుడు, కష్టాలే వారి జీవితంలో వారికి ఎదురైనప్పుడు ఇటువంటి అనుభవాలు వస్తాయి. ఎందుకంటే పౌలు గారు తరచూ నేరాన్ని చేయకపోయినా జైలుకి వెళ్ళాడు కదండి. పోతోననే దెయ్యాన్ని వెలగొట్టాడు ఆయన. ఒక యవనస్తురాల్లో దెయ్యం పట్టి యజమానికి ఏం సంపాదిస్తుంది? లాభం సంపాదిస్తూ ఉంటే పౌలు గారు శీల గారు వెళ్ళే వాళ్ళు వెళ్ళక ఆమెలో ఉన్న దెయ్యాన్ని ఏం చేశారు? వెలగొట్టగా మంచి వ్యక్తిగా మారిపోతే ఇప్పుడు యజమానుడికి లాభం రాలేదు గనక నిర్దాక్షిణ్యంగా తీసుకొచ్చి ఈయన మీద నిందేసి గ్రామ చావుడు కొట్టి బంధించి అక్కడ పాడేశారండి, చెరసాల్లో పాడేశారు. ఇప్పుడు ఈయన తప్పు చేశాడా? నేరం చేశాడా? చెప్పండి. పౌలు అనేక సార్లు ఆయన చెరను అనుభవించాడు. చెరసాలకు వెళ్ళడం, జైలుకి వెళ్ళడం ఆయనకేం కొత్త కాదు. చెరలో నుండి రాశారు కొన్ని పత్రికలు. ఏమన్నారు? చెర పత్రికలు అంటారు. పిలుపులకు రాసిన పత్రిక, ఇలా కొన్ని పత్రికలు ఉన్నాయి. వాటిని ఏమంటారంటే చెర పత్రికలు అంటారు. చెప్పండి ఏంటి? చెరలో నుండి రాసిన పత్రికలు ఏమంటారు? చెర పత్రికలు అంటారు. నా ప్రియమైన దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒనేసిఫోరును గురించి నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. అతడు సంఖ్యలు వేయబడి చెరసాలలో ఉన్నప్పటికీ కూడా అతనితో తోడుగా ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. ఈయన ఎక్కడున్నాడో అని శ్రద్ధగా ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడా? నేనంటాను, గుర్తించి అతని గురించి వెతుకుతున్నాడు సార్. కష్టాలు, ఇబ్బందులు అతని జీవితంలో ఎదురైనప్పుడు నేను చూశాను. ఆ పేరు ఈ తిమోతి రాసిన పత్రికలో తప్ప ఈ ఒనేసిఫోరు ఇంకెక్కడ ఆయన గురించి ఇక్కడే ప్రస్తావించబడింది. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు సంఖ్యల్లో అతనికి ఎదురైనప్పటికీ కూడా నేనంటాను, అతడు సిగ్గుపడకుండా దైవజనుడైన పౌలు గారి పట్ల ఆయన సేవ చేయడానికి ఆయన ఎదుర్కొన్నాడు. ఇది మూడవది. నాలుగవదిగా మనం చూసినప్పుడు అతడు ఎలాగున్నాడు అంటే శ్రద్ధగా, చెప్పండి, రోమాలో పౌలు గారు ఉన్నప్పుడు ఎంతో శ్రద్ధగా వెదికి ఆయన ఏం చేశాడు?
ఇతడు కనుగొన్నాడు. శ్రద్ధగా చెప్పండి, దైవజనుడి పట్ల ఈయనకి ఏముంది? గట్టిగా చెప్పండి. మీ ఆత్మీయ దైవజనుడి పట్ల, మీ ఆత్మీయ తండ్రి పట్ల మీకు శ్రద్ధ ఉందా? ఆడేమైపోతే నాకెందుకు, నేను మాత్రం బాగుండాలి, నా కడుపు నిండాలి, నా కడుపు చల్లగా ఉండాలి. ఇక్కడున్న మన వాళ్ళందరూ చాలా గొప్పోళ్ళు, దేవునికి స్తోత్రం. నేనేమన్నా, ఎందుకంటే టీవీ ప్రసంగం మా విశ్వాసులండి, ఆ టీవీ ప్రేక్షకులారా, వాళ్ళ బట్టి నేను ఇలాగ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా కరోనాలో నన్ను ఎంతగానో ఆదరించారు. ఏమంటే నేను ఏ పని చేసినా నాకు సపోర్ట్గా ఉన్నారు. మరి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఎన్ని వచ్చినప్పుడు, ఇయర్లో ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. చాలామందికి ఫీలింగ్ ఏంటంటే, అయ్యగారికి లోటేంటి? అవును, మరి మీరు ఇచ్చిన దానికి వెనక ఏ చేతనం బ్యాంకులో మరి వేసి రక్తం వచ్చి, మరి నాకు లోటేంటి? అవునా కదా, మరి మా అయ్యగారికి లోటేంటి? అవును, మరి వేసి రక్తం వచ్చి, నాకేమీ లోటు లేదు. తన ఘనమైన పరిచర్యకు నన్ను పిలిచాడు కాబట్టి యథార్థంగా చెప్తున్నాను. నోట్లో వాకిచ్చాడు, పిలిచిన ఎక్కడికి వెళ్ళినా సరే దర్జాగా. యూట్యూబ్లో వాక్యం విని వైజాగ్ నుంచి ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి పొద్దున్న. అయ్యారు, మీరు ఆగస్టు మొట్టమొదటి వారంలోనే మీరు రావాలి మా దగ్గరికి అన్నాడు. నేను అన్నాను, నేను సెప్టెంబర్ నెలలో వస్తాను కానీ ఆగస్టు నెలలో రాను అని ఖచ్చితంగా చెప్పాను. కారణం ఏంటో చెప్పనా? ఈ 40 దినాలు ఉపవాసంలో ప్రభు దగ్గర గడుపుతున్నాం. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీ వాక్యం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆమేన్. దైవజనుడు కష్టంలో, శ్రమలో, బాధలో ఉంటే శ్రద్ధగా ఏం చేశాడు? మీ కష్టంలో, మీ బాధలో ఏడ్చేవాడు సేవకుడు, సేవకురాలే కదా. ప్రార్థించేవాడు సేవకుడే కదా. మీ కొరకు బాగుండాలి అనేవాడు ఎవరండి? సేవకుడు. పాడైపోయినా పర్లేదు, నా బిడ్డలు బాగోవాలి అనుకుంటారు. ఏ తండ్రి అయినా పిల్లల గురించి ఏమనుకుంటాడు? నా జీవితం ఏమైపోయినా పర్లేదు కానీ వాళ్ళు బాగుండాలని మనం ఎలా కోరుకుంటామో ఆత్మీయంగా. మీ వ్యాపారాలు బాగుండాలి, మీరు బాగుండాలి. ఎందుకు తెలుసా? మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మీ వ్యాపారాలు, మీ ఆర్థిక పరిస్థితుల నుంచి మీరు విడుదల పొందాలి. మీరు ఆరోగ్యంతో ఉండాలా? ఏమండి, ఆరోగ్యంతో ఉండాలి. మీరు చేస్తున్న పనిలో దేవుడు మీకు తోడుగా ఉండాలి అని నిరంతరము సేవకుడు ఎవరి కోసమయ్యా ఏడ్చేదే అంటే మీకోసమయ్యా. దైవజనుడైన పౌలు గారు తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే ఏంటమ్మా, శ్రద్ధగా ఏం చేస్తున్నాడు? దైవజనుడు గురించి వెతుకుతున్నాడు. దైవజనుడు పట్ల ఈయనకి ఏంటంటే శ్రద్ధ. ఉన్న వాళ్ళందరికీ శ్రద్ధ లేదు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఓర్పు లేని వార్పాలకు ముద్దెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఉంటారు ఈ బ్యాచ్, చాలామంది ఉంటారు. వీళ్ళకి అసలు ఓర్పు ఉండదు. కొద్ది శ్రమ వస్తే దేవుడు నాకు ఏం చేశాడు, ఈవిడు మాత్రం పంపేయి నింపేయి. ఓ నింపెత్తే హల్లెలూయా స్తోత్రం గాత్రం. అది కనుక ఏ మాత్రం ఫెయిల్ అయిందనుకోండి, ఇంకా గాత్రం లేదు, ఏమీ లేదు. ఈ మధ్యన దేవునికి మా మీద చిన్న చూపు వచ్చేసిందంట ఒక ఆవిడికి. దేవుడికి నీ మీద చిన్న చూపు అంటే ఏదో అత్తగారు కోళ్ళ మీద చిన్న చూపు చూసినట్టు. ఏమండి, దేవుడికి చిన్న చూపు ఏంటి అంటే? చిన్న చూపులు పెద్ద చూపులు ఉంటాయా? అసలు చిన్న చూపు అంటే ఏంటి, పెద్ద చూపు అంటే ఏంటి? ఇప్పుడు మీరు నాకు చెప్పాలి. దేవుడండి ఈ మధ్యన మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడండి. అలా శారమ్మను చూసారా? ఆ శారమ్మను మాత్రం బాగా చూస్తున్నాడండి. దేవుడిని ఎవరినైనా ఒకేలా చూస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆ పోయే కాలం ఒకళ్ళు ఒక్కొక్కలాగా చూసే పోయే కాలం మందే. ఏసు రక్తం వేచి చెప్పడు గట్టిగా హల్లెలూయా. అంతే కదా మరి. చిన్న కొడుకు అంటే ఇష్టం అంటే 2 గుడ్లు కప్పెడతావు అన్నంలోని. పెద్ద కొడుకు అంటే ఇష్టం లేకపోతే ఆడికి ఏం పెడతావు, ఎక్కడ పెడతావు? నీ బతుకింతే, ఇంక దీనికి ఇదే ఏసు రక్తం వేచేయి అంటే ఒకలాగా చూసే మనస్తత్వం ఏంటి మనల్ని? గట్టిగా చెప్పండి. నాకైతే అది లేదు. ఎవరినైనా ఒకటి మనస్తత్వం. చేయాలనుకున్నప్పుడు, బట్టలు ఎట్టాలనుకున్నప్పుడు 3-4 కేటగిరీలు ఎడదీసి అందరికీ చెప్పండి. మీరు చెప్పగలరా?
మీరేదో మనసులో ఊహించేసుకుని లేనిపోని నా మీద ఎట్టేయారు తప్ప నాకు మాత్రం ఆ విధం ఏమీ లేదు. అలాగని ఏం చేసాం? ఉన్నావా అంటే దేవుడు మాకేం చెప్పాడు అదే చేసాం యథార్థంగా. మాట అనేటి విజయ్ సార్ చేయాలి కదా, మాట ఈజీగా అంటాం మనం, చేయాలి కదా. ఒకలాగా చేసేది మానవ స్వభావం. కానీ దేవుడు ఒకలాగా చూస్తాడా? దేవుడు ధనవంతుని ఒకలాగా, పేదవాడిని ఒకలాగా చూస్తాడా? నా దేవుడు చూడు, అందరినీ ఒకే రీతిగా చూస్తాడు. నీ మైండ్ సెట్ని బట్టి నా దేవుడు నన్ను చిన్న చూపు చూస్తున్నాడంటే నీ బుద్ధి మారలేదు, నీ స్వభావం మారలేదు, ఏమండి నీ పద్ధతి మారలేదు. దేవుని ఎడల మారిన జీవితం, నీ జీవితం దేవుడికి కనపడలేదు కాబట్టి దేవుడు ఏమీ చేయలేదు. మనం అలాగంటామా? మనం అనం కదా. నేను తిరంగా లేను, నేను ఆయన మీద ఆనుకోలేదు, ఆయన మీద చేయలేదు అనేది. అన్నీ నీ సొంత ప్లాన్లు కదా, అన్నీ నీ సొంత ప్రణాళికలు కదా, సొంత తీర్మానాలే కదా. అలాగైతే దేవుడు ఏం చేస్తాడు సార్ అని అనరు. దేవుడు ఎక్కండి మా మీదకి ఏమి లేదండి, చిన్న చూపు కాదు, దేవుని మీదే నీకు చిన్న చూపు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటేనే నీచకం నీకు. యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పడమే నీకు నీచకం. అదే కదా. సమాజంలో నలుగురు ముందు నేను యేసు ప్రభుని, ఇదిగో నన్ను రక్షించాడు, ఇదిగో నా వ్యాధి నుంచి నన్ను విడిపించాడు, ఈ రోజున నేను భూమి మీద ఉన్నానంటే ఆయన బట్టని శభాషుగా మనం చెప్పాలి కదండి. దైవజనుడికే కష్టమే, బాధే, ఇబ్బంది వస్తే దైవజనుడి పట్ల శ్రద్ధ ఉంది. ఈ రాత్రి ఇక్కడ అడుగుతున్నాను మిమ్మల్ని, మీ ఆత్మీయ తండ్రి మీద, నీ దైవజనుడి మీద నీకు శ్రద్ధ ఉందా? చెప్పండి. దైవజనుడు అయ్యేవాడు తన కొరకు ఖర్చు అయిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. ఈ రోజున స్వలాభాల గురించి ఆలోచించను, నా గురించి నేను ఆలోచించను. చెప్పండి. ఈరోజు యథార్థంగా, వాస్తవంగా అందరూ విడిచి వెళ్ళిపోయిన ఇతడు శ్రద్ధగా చెరసాల్లో ఉన్నాడన్నా సరే, సంఖ్యలను గురించి ఇతడు, నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా, సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికాడు. నేను అడుగుతున్నాను, ఇటువంటి పరిస్థితులు నీ జీవితంలో అప్పగించినప్పుడు, దేవుడు అప్పగించబడి ఏదైనా సరే మనం ఏం చేయాలి? శ్రద్ధగా చేయాలి. సేవకుడినే కాదు, దేవుడు నీకు అప్పగించబడిన పనిని కూడా నువ్వేం చేయాలి? నీవు ఒక బాధ్యత అప్పగించినప్పుడు దాని ఎడలు ఏం కావాలి మనకి?